అప్పు, కావ్య అయితే క్వార్టర్ కమలేష్ కోసం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉండగానే ఇక అతనే వచ్చి మేడం ఒక 55 రూపీస్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే అప్పు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావురా, నేను పోలీస్‌ని, నా దగ్గరే డబ్బులు అడుగుతావా అని చెప్పేసి అంటదనమాట. ఓహ్! మీరు పోలీసా? అంటే ప్రభుత్వ ఉద్యోగం అనమాట. మీకు శాలరీ బాగా వస్తుంది కదా మేడం. నేనెవరో తెలుసా? ఈ ప్రభుత్వానికి ఎక్కువగా ట్యాక్స్ కడుతుంది మేమే. ఒక రూ. 55 ఇస్తూ వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఇక అప్పు అయితే కోప్పడుతూ ఉంటుంది. ఇక కావ్య ఆపి అతన్ని డబ్బులైతే ఇస్తదనమాట. థ్యాంక్స్ మేడం, మీది మంచి మనసు. కానీ ఏవిడిది రాతి గుండె అని చెప్పేసి కమలేష్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంతలోనే కావ్యకైతే రాజ్ చెప్పిన విషయం గుర్తొచ్చి వాడు వీడే కదా అని చెప్పేసి అనుకొని కమలేష్ అని చెప్పి పిలుస్తూ ఉంటుందన్నమాట. ఇక అతనైతే వచ్చేసి మేడం కమలేష్ కాదు, కోట్ర కమలేష్ అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఇక తర్వాత అయితే కోర్ట్ సీన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అనామిక క్రిమినల్ మైండ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక రాజ్ తరపు ఉండే లాయర్ అయితే జడ్జికి చెప్తూ ఉంటాడనమాట. పగ సాధించడం కోసమే తను ఇలా చేసిందని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కొత్త ప్రియుడైన సామంత్ కంపెనీకి ఆమె వల్ల నష్టాలు వచ్చాయి. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి ఉంటుంది. ఆ కోపంలోనే అతన్ని హత్య చేసి ఆ నేరాన్ని నా క్లయింట్ అయిన రాజు మీద నెట్టి ఉండొచ్చు. అయినా నా దగ్గర ఈ అనామిక నేర చరిత్ర మొత్తం సాక్ష్యాలతో సిద్ధంగా ఉంది లార్డ్. ఓసారి వీటిని పరిశీలించండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే అనామిక లాయరు ఈ కేసుకు ఆ కేసుకు సంబంధమే లేదు, కేసును పక్కదోరు పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ లాయర్ అని చెప్పేసి అంటాడనమాట. ఉందో లేదో కోర్టు నిర్ణయిస్తుందిగా, మధ్యలో మీరెందుకు ఆవేశపడతారు, మీరు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పేసి జడ్జి అయితే అంటాడనమాట. సాక్ష్యాలు చూసిన జడ్జి ఈ కేసు పూర్తయ్యే వరకు అనామిక కోర్టుకి ఖచ్చితంగా హాజరవుతూ ఉండాలని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వెంటనే అనామిక లాయరు ఈ డిఫెన్స్ లాయర్ గారు లాజిక్లు మ్యాజిక్లు తప్ప ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదు, ముద్దాయి తరపున వాదించడంలో ఫెయిల్ అయిపోయారు అని తెలుస్తుంది. ఇతనే నిజమైన హంతకుడు కాబట్టి కఠినమైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నానని చెప్పేసి అనామిక లాయర్ అయితే అంటాడనమాట. ఇక మన అప్పు కావ్య అయితే కమలేషన్ అయితే రాజ్ దగ్గర డబ్బులు 500 ఇచ్చాడు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. అతను నాకేం గుర్తు రావట్లేదు, నోట్లో చొక్కేసుకుంటే కానీ అని చెప్పేసి అనగానే నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం, మేము అడిగిన దానికి సమాధానం చెప్పు, ఖచ్చితంగా నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి అనగానే మీది చాలా మంచి మనసు మేడం అని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట. ఇక అప్పు అయితే అతనికి గుర్తు చేయడం కోసం అని చెప్పేసి ఫ్యాక్టరీ ముందు కారు ఆగిందని చెప్పేసి అనగానే గుర్తుకు వచ్చింది మేడం అని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట. నేను ఆ రోజు మందు కోసం తిరుగుతుంటే ఒక కారు వచ్చి ఆగింది మేడం అని చెప్పేసి జరిగింది అయితే చెప్తాడు. అక్కడికైతే అనామిక వస్తుంది. క్వార్టర్ ఇవ్వడానికి కారులో వచ్చారా మేడం అని చెప్పేసి అనామిక దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడనమాట కమలేష్. ఇక చిరాకు పడిన అనామిక అయితే రౌడీలతో కమలేష్ని అయితే పక్కకు నెట్టేస్తుంది అనమాట. ఇక తర్వాత రాజుని డబ్బులు అడగడం అయితే చెప్తాడనమాట కమలేష్. ఆ మహానుభావుడు 55 అడిగితే 500 ఇచ్చాడు మేడం, జీవితాంతం ఆయన మొహాన్ని ఇక్కడ పెట్టుకుంటానని గుండెల్లో అని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట. జీవితాంతం కాదు కానీ ఒక గంట సేపు గుర్తుపెట్టుకొని చెప్పేసి కావ్య అయితే అంటాడనమాట. ఇప్పుడు అతను సమస్యలో ఉన్నారని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. ఏంటి నాకు 500 ఇచ్చిన నా దేవుడు ప్రాబ్లంలో ఉన్నాడని చెప్పేసి కమలేష్ అయితే అంటాడు. ఆయన ఇప్పుడు ఆ హత్య కేసులో ఇరుక్కున్నాడు, ఎవరో హత్య చేసి బాడీని ఆయన కారులో డిక్కీలో పెట్టారు, అది ప్రత్యక్షంగా చూసింది నువ్వు ఒక్కడివే కాబట్టి నువ్వు చూసింది కోర్టులో చెప్తే బయటపడతారని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. సరే మేడం, కానీ కొంచెం బ్యాటరీ డౌన్ అయింది, రీఛార్జ్ చేయాలని చెప్పేసి మళ్ళీ తాగాలని చెప్పేసి అడుగుతాడనమాట. కోర్టుకి తాగి వెళ్ళకూడదు, నువ్వు తాగొచ్చి సాక్ష్యం చెప్పినా నీ దేవుడికి శిక్ష పడుతుంది, ఆ సాక్ష్యం చెల్లదని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. సరే మేడం, ఈ ఒక్కసారి తాగకుండా ఉండాలని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట. ఇక ముగ్గురు అయితే బయలుదేరుతారు. ఇక కోర్టులో అయితే రాజా హత్య చేసినట్లు అన్ని ఆధారాలు నిరూపిస్తున్నాయి కాబట్టి అనామిక లాయర్ అంటూ ఉండగానే అప్పుడే అప్పు అయితే కమలేష్ని తీసుకొని వస్తుందన్నమాట. ఇక ఆ సీన్ చూసి అనామిక అయితే షాక్ అయిపోతుంది. ఇతనెవరు అని చెప్పేసి అనామిక లాయర్ అనగానే కీలక సాక్షి అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. ఇప్పటికిప్పుడు ఎలా పుట్టుకొచ్చాడు అని చెప్పేసి లాయర్ అనగానే ఇప్పటికిప్పుడు పుట్టలేదు సార్, ముందు మా తాత పుట్టాడు, ఆయనకు మా నాన్న పుట్టాడు, మా నాన్న అమ్మ పెళ్లి చేసుకుంటే నేను పుట్టానని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట. ఇక అప్పు జడ్జి ఎదురు నవ్వుతారు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టు బోన్లోకి వచ్చి చెప్పు అని చెప్పేసి జడ్జి అయితే అంటాడనమాట. ఓకే సార్ అని చెప్పేసి బోన్లోకి అయితే వస్తాడు కమలేష్. అతను తెలుసా అని చెప్పేసి అనగానే తెలుసు సార్, దేవుడు 500 ఇచ్చిన నా దేవుడు అని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట. కేసు గురించి ఏం తెలుసు అని చెప్పేసి అనగానే ఏం తెలియదు అని చెప్పేసి కమలేష్ అంటాడు. ఇక వెంటనే రాజ్ తరపున ఉన్న లాయర్ అయితే లేచి నేను అతని నుంచి నిజం చెప్పిస్తానని చెప్పేసి చెప్తాడనమాట. ఇక జడ్జి అయితే పర్మిషన్ ఇస్తాడు. ఇతన్ని ఎక్కడ చూసారని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడనమాట లాయరు. స్వరాజ్ ఫ్యాక్టరీ దగ్గర చూశాను, లోపలికి పరిగెత్తారు, తర్వాత ఒక కారు వచ్చి ఆగింది, ఆ కారులో కత్తి లాంటి లేడీ ఉంది సార్, ఆ లేడీ ఎవరో నాకు తెలీదు, కత్తిలాగా ఉంది మాత్రమే గుర్తుందని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట.
కోర్టులో అలా మాట్లాడకూడదు అని చెప్పేసి జడ్జి అనగానే ఓ సారీ సార్ అని చెప్పేసి కమలేష్ అయితే అంటాడు. ఈ తాగుబోతు సాక్ష్యం చెల్లదు, అతనికి ఆమె ఆ రౌడీలే తెలియదని చెప్పేసి అనామిక లాయర్ అయితే అంటాడనమాట. ఎక్స్క్యూజ్ మీ, తాగుబోతు తాగుచ్చి చెప్తే చెల్లదు కానీ తాగకుండా చెప్తే చెల్లిద్ది కదా అని చెప్పేసి రాజు తరపున ఉన్న లాయర్ అయితే అంటాడనమాట. నేను అబద్ధాలు చెప్తానంటే ఒప్పుకోను సార్, ప్రపంచంలో ఏ తాగుబోతు అయినా పెళ్ళానికి తప్ప అందరికీ నిజమే చెప్తాడు అని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట. అసలు నువ్వు అక్కడ ఉన్నదానికి సాక్ష్యం ఏంటని చెప్పేసి అనామిక లాయర్ అయితే అంటాడు. నా ఫోను, దీనికి తాగుడు అలవాట్లేదు, అబద్ధం చెప్పదు, నిజమే చూపిస్తుంది. ప్రతి రాత్రి పాట పాడుతూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవడం నాకు అలవాటు సార్, ఆ రోజు కూడా వీడియో తీసుకున్నాను అని చెప్పేసి కమలేష్ అయితే అంటాడనమాట. ఈ ఒక్క సాక్ష్యం చాలు సార్ దోషి ఎవరో తెలిసిపోవడానికి అని చెప్పేసి రాజు తరపు లాయర్ అయితే అంటాడనమాట. దాన్ని టీవీ కనెక్ట్ చేయమంటారు. అందులో రాజు వెళ్ళింది, ఆ తర్వాత అనామిక రౌడీలో కారులో రావడం ఉంటుందన్నమాట. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అనామికని ప్రవేశపెట్టండి అని చెప్పేసి జడ్జి అయితే అంటాడనమాట. నీ కాబోయే భర్త చనిపోయే టైంలో నువ్వు అక్కడ ఎందుకున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు, నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు, నిజం చెప్పకపోతే అబద్ధపు కేసు పెట్టినందుకు నీకు శిక్ష పడుతుందని చెప్పేసి జడ్జి అయితే అంటాడనమాట. ఇక అనామిక అయితే ఆ రోజు జరిగింది అయితే చెప్తుంది అనమాట. అనామికని సామంత్ మెడపట్టి గెంటేస్తూ ఉంటాడు. రే తిక్క ఎదవా, ఎందుకు రా ఇలా శాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నా అని చెప్పేసి అనామిక అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు కాదే, నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పుడే నేను వెధవని అయ్యాను, వెర్రి పుష్పాన్ని అయ్యాను, నువ్వు దరిద్రానివి అని చెప్పేసి వచ్చిన రోజే అప్పు చెప్పింది, నీతో జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పింది. అప్పుడు నా బలుపు ఎలగల, నేను గుడ్డిగా నమ్మాను. ఇప్పుడు ఆ నందగాడుకి నేనే సహాయం చేసినట్లు బయట పెడితే నా కెరీర్ మొత్తం క్లోజ్ అయిపోతుందని చెప్పేసి సామంత్ అయితే అంటాడనమాట. దీని అంతటికీ కారణం మొత్తం నువ్వు అని చెప్పేసి సామంత్ అయితే అంటాడనమాట. పోరా, తాగొచ్చి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతికే నీకు నన్ను తిట్టే హక్కే లేదు అని చెప్పేసి అనామిక అయితే అంటూ ఉంటుంది. తిట్టే హక్కు లేదు కానీ కొట్టే హక్కు ఉంది, చంపే హక్కు కూడా ఉందని చెప్పేసి అనామిక మెడపట్టుకుంటాడు అనమాట సామంత్. ఇక ఆ తర్వాత వదిలించుకున్న అనామిక ఇలా చేస్తే నా చేతిలో చస్తావురా అని చెప్పేసి అనామిక అయితే అంటది. దాదా ఎవరు నన్ను చంపుతారో చూద్దాం అని చెప్పేసి పక్కనే ఉన్న రాడ్ తీసుకొని వస్తాడనమాట సామంత్. ఎవరి చేతిలో ఎవరు చేస్తారో చూద్దాం రా అని చెప్పేసి అనామికను కొట్టడానికి అని చెప్పేసి సామంత్ ట్రై చేస్తూ ఉండగానే అనామిక అయితే తప్పించుకుంటుంది అనమాట. ఇక సామంత్ చేతిలోని రాడ్ లాక్కొని తనైతే సోఫాలో పడేస్తుంది అనామిక. ఇక సామంత్ ముందుకు వస్తూ ఉండగానే కొట్టబోయి ఆగిపోతుంది అనామిక. బ్రతికిపో అని చెప్పేసి అనామిక ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక ఎంతలో సామంత్ ఫ్లవర్ వాచ్ పట్టుకొని కొట్టబోతూ ఉంటే వెనక్కి తిరిగి రాడ్డుతో అయితే కొడుతుంది అనామిక. సామంత్ తలకి దెబ్బ తగిలి కింద పడిపోతాడు. రాడ్డుకి అయితే రక్తం కూడా అంటుకుంటుంది అనమాట. ఇక సామంత్ బతికున్నాడో లేదో అని చెప్పేసి అనామిక చూస్తే చచ్చిపోయి ఉంటాడనమాట. ఇంకా దాంతో టెన్షన్ పడిపోతుంది అనామిక. ఇంకా అదంతా జరిగింది మొత్తం కోర్టులో అయితే చెప్తుంది. అదంతా విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట. ఇక తర్వాత సామంత్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది అనామిక. నన్ను చంపాలని వచ్చి నువ్వే చచ్చావు, నీ చావును కూడా వాడుకుంటాను, రాజుపై వేసి వాడిని జైలుకి పంపిస్తాను, నీ కంపెనీలన్నీ నా సొంతం చేసుకుంటాను, ఈ ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యి అన్నట్లు నువ్వు చచ్చి కూడా నాకు లైఫ్ ఇచ్చావని చెప్పేసి అనామిక అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. అదంతా విన్న జడ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. హత్య చేయడమే కాకుండా ఒక నిరపరాధి మీదకి ఈ కేసును మళ్లించాలని చూసినందుకు అనామికకైతే 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తాడనమాట. ఈ కేసులో ముద్దాయి రాజును నిర్దోషిగా విడుదల చేస్తున్నానని చెప్పేసి తీర్పు అయితే ఇస్తాడు. ఇక అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇక జైలుకి వెళ్ళేటప్పుడు అయితే నేను అనుభవించిన దానికి అంతకు మించి మీరు అనుభవించేలా చేస్తానని చెప్పేసి ఇక ఛాలెంజ్ చేస్తుంది అనమాట అనామిక. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.